హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మేము గోంగూర ఎగ్స్ అయితే వండుకుంటున్నాము. సో ఈ గోంగూర ఎగ్స్లో మనమైతే టమాటీలు గోంగూర ఎగ్స్ అయితే వేసి అయితే తయారు చేసుకున్నాము. సో దీని టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఆ వేడి వేడి అన్నంలో కనుక ఇది కనుక వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి రెసిపీని మీకు కనుక కావాలంటే ముందుగా మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలో చూసేయండి. అందరూ కూర అయితే ఫుల్గా చూసిండి వచ్చేయండి. ఇప్పుడు ముందుగా మనం గోంగూర ఎగ్స్ తయారు చేస్తున్నాం కాబట్టి మనకి ఫస్ట్ గోంగూర కావాలి. సో చూసారు కదా, మేమైతే గోంగూర తీసుకున్నాము. ఈ గోంగూరని అయితే మనం నీళ్ళల్లో శుభ్రంగా అయితే కడిగేసుకుందాము. సో చూసారు కదా, దీన్ని అయితే మనం బాగా కడిగామనుకోండి దీంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా మొత్తం పోతుంది. సో నీళ్ళంతా కూడా వంపేసుకొని అయితే చూసారు కదా, ఈ గోంగూరని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. సో నీళ్ళంతా రిమూవ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు రిమూవ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు గోంగూరని చిన్న ముక్కలతో అయితే కట్ చేస్తున్నాను. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనం గోంగూరను మొత్తం కూడా కట్ చేసుకున్నాం కాబట్టి ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీరు గ్యాస్ అన్నది ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నారు కాబట్టి దీంట్లోకి మీరు ఒక కడాయి పెట్టుకోవాలి. సో మీరు నూనె అన్నది ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నూనె అన్నది వేసేస్తున్నాం కాబట్టి ఈ నూనె మనం కొంచెంసేపు వేడించిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి అయితే ఒకసారి దీన్ని అయితే బాగా అయితే కలిపేసుకుందాము. సో చూసారు కదా, ఈ రెండింటిని కూడా మనమైతే కొంచెంసేపు ఫ్రై అయినాక మనం ఇప్పుడు కరివేపాకు అనేది వేసుకుందాము. సో కరివేపాకు వేస్తాం కాబట్టి కొద్దిగా బేగా ఫ్రై అయిపోవడానికి మనం ఇప్పుడు చిటికెడంత ఉప్పు వేసుకుని అయితే దీన్ని బాగా అయితే కలిపేసుకుందాము. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎందుకంటే మనం గుడ్డేసాం కాబట్టి నీసు వాసన రాకుండా ఉంటది. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని అయితే దీన్ని బాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. సో చూసారు కదా, ఈ విధంగా మనం మొత్తం 2 కూర బాగా కలిపేసుకుందాము. కరెక్ట్ గా ఈ టైంలోకి మనం ఇప్పుడు టమాటీలు అన్నం వేసుకోవాలి. సో టమాటీ అన్నం మేమైతే 2 టమాటీలను అయితే కట్ చేసుకుని అయితే దీంట్లోకి అయితే వేస్తున్నాను. ఈ విధంగా టమాటీని కూర మీరైతే మగ్గనివ్వాలి కొంచెంసేపు. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా ఫ్రెండ్స్, మన టమాటీ అనేది కొద్దిగా మగ్గిపోయింది. సో ఈ విధంగా మనకైతే టమాటీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ గోంగూరని మొత్తం కూర అయితే వేసేసుకుందాము. సో గోంగూర వేసాం కాబట్టి ఈ గోంగూరని అంతా కూర మనం అయితే ఫస్ట్ బాగా కలిపేసుకుంటున్నాము. సో మనం ఎంత గోంగూర మనకి గోంగూర కూరలో వేసేటప్పుడు ఎక్కువ కనబడుతుంది కానీ తీరా చూస్తే ఆ గోంగూర అనేది చాలా కొద్దిగా అయిపోతుంది. ఎందుకంటే ఆ గోంగూర మగ్గి ఆ గోంగూర అనేది చాలా కొద్దిగా అయిపోతుంది. చూసారు కదా వీడియోకి నేను ఎంత గోంగూర వేసానో, కానీ మనకైతే గ్రేవీ కొద్దిగా వస్తుంది. సో మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీరు గోంగూర మొత్తం కూడా కలిపేసి మగ్గబెట్టిన తర్వాత మీరైతే ఇప్పుడు రుచికి సరిపడేంత కారం, రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకున్నారు కదా, దీంట్లోకి మీరు ఇప్పుడు ధనియాల పొడి వేశారు కాబట్టి ఈ మూడిటిని మనం ఒకసారి బాగా అయితే కలిపేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఆ మూత అన్నది పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, మనకైతే ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయి కాబట్టి ఇప్పుడు మనమైతే గుడ్డు అనేది కొట్టేసుకుందాము. సో చూసారు కదా, గుడ్లను అన్నది ఈ విధంగా మనం అయితే వేసుకుంటున్నాం. మేమైతే దీంట్లోకి 3 గుడ్లు అయితే వేసి అయితే వండుతున్నాము. సో ఈ విధంగా మనమైతే గుడ్లను అన్నది ఒక్కొక్క చోటునైతే వేసేస్తూనే సరిపోతుంది. సో ఇప్పుడు 3 గుడ్లని వేస్తాం కాబట్టి దీన్ని ఏమి కలపకుండా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి అయితే ఉంచేద్దాం. సో మనం ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూస్తే ఆ వేడికి గుడ్లు అనేది మనకైతే ఇలా కనబడుతుంది. దీన్ని అయితే మనం ఇప్పుడు తిప్పేసుకుందాము. సో చూసారు కదా, మనకి గుడ్డు అటుపక్క అయితే మనకి ఫ్రై అవ్వడం కోసం అయితే దీన్ని తిప్పేసుకుందాము. సో అలాగే ఇంకో దాన్ని కూడా తిప్పేసుకుని అయితే అన్ని గుడ్లని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకుందాం. సో 2 నిమిషాల తర్వాత చూస్తేనేమో అటుపక్క కూర మనకైతే ఫ్రై అయిపోయింది కాబట్టి చూసారు కదా, మనం ఇప్పుడు 2 పక్కల ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి ఇదైతే కరెక్ట్గా అయిపోయినట్టు కాబట్టి గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఈ విధంగా మనం రుచికరంగా గోంగూర ఎగ్స్ అయితే వండుకోవచ్చు. సో అప్పటికప్పుడే ఏం తయారు చేయాలి అనుకోకుండా ఇదైతే ఈజీగా ఇంట్లోనే అన్న తయారు చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేసి ఇది ఎలాగుందో మీరు అయితే కామెంట్ చేయండి. మీరు ట్రై చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. చాలా మంచి రెసిపీ అని అయితే చెప్పచ్చు. అందరూ మీరైతే షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్, అందరికీ అయితే షేర్ చేయండి. సో దీన్ని అయితే మనం వేడివేడి అన్నంలో వేసుకొని అయితే తింటే చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది. సో దీన్ని అయితే మనం చిక్కగా కలుపుకుని వేడివేడి అన్నంలో టేస్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది అనమాట. సో మేమైతే మీకోసం రకరకాల మంచి వీడియోలు అయితే తయారు చేస్తున్నాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అందరూ కూడా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. సో మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.